జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. సప్తమ స్కంధంలో ఉన్నాం. ప్రహ్లాద చరిత్ర 3 భాగాలైంది. 4వ భాగంలో ఉన్నాం. నృసింహమూర్తి హిరణ్యకశిపుణ్ణి వధించారు. ఈ గాథలను నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహర్షి తెలియజేస్తున్నారు. అలాగే పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి తెలియజేస్తున్న గాథలని సూత మహర్షి తెలియజేస్తున్నారు. సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు ధర్మరాజుకు వచ్చిన సందేహాన్ని తొలగించడానికి నారద మహర్షి ప్రహ్లాద చరిత్రను ధర్మరాజుకు తెలియచేశారు అని ధర్మరాజుకు నారద మహర్షి తెలుపుతున్న ఆ ప్రహ్లాద చరిత్రను పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి తెలియజేస్తున్నారు. హిరణ్యకశిపుడు అహంకరించి కుమారుడితో విభేదించి ఆ ఎక్కడున్నాడా హరి, ఈ స్తంభంలో ఉన్నాడా అని అన్నప్పుడు అనేక వరాలు మృత్యువు లేకుండా పొందిన ఆ హిరణ్యకశిపుడిని వధించడానికి శ్రీమన్నారాయణుడు నృసింహ అవతారంలో స్తంభంలో ఉద్భవించి ఆయన హిరణ్యకశిపుడిని వధించారు. వధించిన తరువాత ఆ ఉగ్రం చల్లారలేదు. అలాంటి సమయంలో బ్రహ్మాది దేవతలందరూ నరసింహమూర్తిని స్తుతించడం మనం ఈ సంచికలో చూస్తాం. కర కమల యుగల కీలిత సిరులై డగ్గరక భక్తి చేసిరి బహు సంసరణాబ్ది తరికిన ఖరికి నర భోజన హస్తి హరికి నరకేసరికి. ఆ దేవతలు తామరల వంటి చేతులతో శిరస్సును అంజలి ఘటించి విస్తారమైన సంసార సముద్రాన్ని దాటించే నావ వంటి వానికి, నరభక్షకుడైన ఆ హిరణ్యకశిపుడనే ఏనుగుకు సింహం లాంటి వాడికి నరసింహస్వామిని సమీపించలేక దేవతలందరూ దూరం నుంచి భక్తితో నమస్కరించారు. ఆ సమయమున దేవతలందరూ వేరువేరుగా నుతించి అందులో కమలాసనుడు ఇట్లా అన్నారు. దేవతలందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా స్తుతించారు. బ్రహ్మదేవుడు ఈ విధంగా అన్నారు. ఘన లీలా గుణచారిన్ భువనములు కల్పించి రక్షించి భేదన ముంజేయు దురంత శక్తికి ననంత జ్యోతికి చిత్ర వీర్యునికి నిత్య పవిత్ర కర్మునికి నేను కంఠతో నవ్యయాత్మునికి వందనమాచరించద కృపా ముఖ్య ప్రసాదార్థినై. బ్రహ్మదేవుడు స్వామికి నమస్కరిస్తున్నారు. గొప్పవైన వేడుక కొరకైన సత్వాది గుణాల చాతుర్యంతో లోకాలను సృష్టించి రక్షించి నాశనం చేసే గొప్ప సామర్థ్యం కలవానికి, పరిమితి లేని దివ్య తేజం కలవానికి, ఆశ్చర్యం గొలిపే పరాక్రమం కలవానికి, ఎప్పుడూ పవిత్ర కర్మలను ఆచరించేవానికి, నాశము లేని ఆత్మస్వరూపునికి దయానుగ్రహం కోసం నేను నమస్కారం చేస్తున్నాను అని అన్నారు. అప్పుడు ఆ పరమశివుడు ఈ విధంగా స్తుతించాడు. అమరవరేణ్యమీదట సహస్ర యుగ అంతము నాడు గాని కోపమునకు వేళ కాదు సురబాధకుడైన తమస్వినీచరున్ సమరమునన్ వధించితివి చాలు దదాత్మజుడైన వీడు దద్విమలుడు నీకు భక్తుడు పవిత్రుడు గావుము భక్తవత్సలా. ఓ దేవశ్రేష్ఠుడా, ఓ శ్రీమన్నారాయణ, రానున్న కాలాన్న వేల యుగాలు గడిచిన తర్వాత కానీ నువ్వు కోపించే సమయం రాదు. ప్రళయం వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. దేవతలను బాధించిన రాక్షసుణ్ణి యుద్ధంలో సంహరించేశావు, ఇంకా చాలు. ఇదిగో ఇక్కడ ఈ చిన్న పిల్లాడు ఉన్నాడు, ఆ హిరణ్యకశిపుడి యొక్క కొడుకు ప్రహ్లాదుడు. నిర్మలమైన వాడు, నీకు భక్తుడు, పవిత్రుడు కనుక భక్తులందు దయగల ఓ శ్రీమన్నారాయణ, ఈ పిల్లవాడిని రక్షించు అంటే అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు. ఇంద్రుడు ఈ విధంగా మా పరమాత్మని స్తుతిస్తున్నాడు.
ప్రాణి సంఘంబుల హృత్పద్మ మధ్యంబుల నివసించి భాసిల్లు నీవ ఎరుగు దింతకాలము దానవేశ్వరుచే బాధపడి చిక్కియున్న యాపన్న జనుల రక్షించితివి మమ్ము రాక్షసేశ్వరు జంపి క్రతుహవ్యములు మాకు గలిగే మరల మంటిమి నీ సేవ మరగిన వారలు కైవల్య విభవంబు కాంక్షసేయ రితర సుఖములల్ల నిశ్చయింపగనేల స్థిరంబులివి అనంత భక్తి గులువనిమ్ము నిన్ను ఘోర దైత్యానిక చిత్త భయధరాహ శ్రీ నృసింహ. ఆ క్రూరులైన రాక్షస సమూహాల మనస్సులకు భయం కలిగించే ఓ నరసింహస్వామి, ప్రాణుల హృదయ పద్మాలలో ప్రకాశించే వాడికి నీకు తెలియందేమున్నది? హిరణ్యకశిపుణ్ణి చంపడం వల్ల ఇంతకాలం ఆ రాక్షసరాజు వల్ల బాధలు పడి బందీలై అపాయానికి లోనైన జనులను మమ్మల్ని రక్షించావు నువ్వు. మాకు మళ్ళీ యజ్ఞాలు చేస్తే హవిర్భాగాలు లభించాయి. నీ దయ వల్ల బతికాము. నిన్ను సేవించడానికి అలవాటు పడిన వాళ్ళు మోక్ష వైభవాన్ని కూడా కాంక్షించరు. అలాంటిది ఇతర సుఖాలన్నీ కోరుకోవడం దేనికి? ఇవన్నీ అశాశ్వతమైనవి కదా. ఎడతెగని భక్తితో నిన్ను సేవించుకోనివ్వవు అని అన్నాడు. అంటే అప్పుడు అక్కడ ఉన్న మహర్షులందరూ కూడా ఆ పరమాత్మని స్తుతిస్తున్నారు. భవదీయోదరలీన లోకములనుత్పాదించి రక్షింప నేడవి దైత్యేశుని చేత భేదితములై హ్రస్వంబులై ఉండ నీయ వినీతున్నరసింహ రూపమున సంహారంబు నొందించి వేద విధింగ్రమ్మరనుద్ధరించితి గదా ధర్మానుసంధాయివై. ఓ ధర్మమూర్తి, నువ్వు లోకాలను సృష్టించి రక్షిస్తున్నావు. నేడవి ఈ రాక్షస రాసేత చెరపబడి క్షీణించాయి. ఈ నీతి మాలిన వారిని నారసింహ రూపంలో సంహరించి నువ్వు మళ్ళా వేద ధర్మాన్ని మళ్ళా నిలబెట్టావు. ఆ రాక్షసరాజు దృష్టిలో దైవాన్ని ఎదిరించడం అంటే దైవ సృష్టిలోని జగద్రక్షా ధర్మాన్ని అస్తవ్యస్తం చేయడం. అది భగవంతుని దుష్ట శిక్షణ లీల వల్ల మళ్ళా సవరించబడింది. అప్పుడు పితృదేవతలందరూ ఈ విధంగా అన్నారు. చండ క్రోధము తోడ దైత్యుడు వడిన్ శ్రాద్ధంబులన్ మత్సుతుల్ పిండంబుల్ సతిలోదకంబులుగా నర్పింపంగా మాకీక యుద్ధండత్వంబున దాన కైకొను మహోదగ్రుండు వీడిక్కడన్ ఖండింపంబడే నీ నఖంబుల నుతుల్గా వెంతుమాత్మేశ్వర. ఓ పరమాత్మ స్వరూప, దారుణమైన క్రోధంతో ఈ రాక్షసుడు మా పిల్లలు మాకు శ్రాద్ధ కర్మల్లో పిండ ప్రదానాలు చేస్తే నువ్వుల నీళ్లతో సమర్పిస్తే మాకు అందకుండా దౌర్జన్యంతో తను అపహరించాడు. వీడు ఎంతో క్రూరుడు. వీడు ఇక్కడ ఇప్పుడు నీ గోళ చేత ఖండించబడ్డాడు. నిన్ను సన్నుతిస్తున్నాము స్వామి. అప్పుడు సిద్ధులు ఈ విధంగా అన్నారు. క్రుద్ధుండయ్యని మాదిక సిద్ధులు గైకొనిన దైత్యు జీరీతివి మహాయోద్ధవు నీ కృప మాకును సిద్ధులు మరలంగ గలిగ శ్రీ నరసింహ. ఓ శ్రీ నరసింహస్వామి, దుర్మార్గుడైన ఈ రాక్షసుడు ఆగ్రహంతో అణిమ మహిమ గరిమ మొదలైన అష్టసిద్ధులను తీసేసుకున్నాడు. నువ్వు వాడిని గోళ్లతో చీల్చి సంహరించావు. నీ దయ వల్ల మాకు మళ్ళా మా సిద్ధులు మాకు లభించాయి. అంటే అప్పుడు విద్యాధరులు ఇలా అంటున్నారు. దానవుని చంపి అంతర్ధానాధిక విద్యలెల్ల దయతో మరలం గానిచ్చితివి విచిత్రము నీ నిరుపమ వైభవంబు నిజము నృసింహ. ఓ నరసింహస్వామి, హిరణ్యకశిపుణ్ణి చంపి మాకు అదృశ్య శక్తులు, మేము అదృశ్యం అవుతాం, మళ్ళా వస్తాం. ఆ శక్తులు దయతో తిరిగి మాకు లభింపజేశావు. సాటి లేని నీ మహిమ చాలా ఆశ్చర్యకరమైనది. అంటే అప్పుడు నాగులు ఇలా అంటున్నారు. రత్నములను మత్కాంతారత్నములను బుచ్చుకొన్న రక్కసునురమున్ యత్నమున వ్రచ్చి వైచితి పత్నులు రత్నములు గలిగి బ్రతికితిమీష. ఓ సర్వాత్మకుడా, ఓ ఈశ్వర, రత్న మాణిక్యాలను మా భార్యలను దౌర్జన్యంగా మా దగ్గర నుంచి లాక్కున్నాడు వీడు. ఆ కబలించిన రాక్షసుని వక్షస్థలాన్ని ప్రయత్నపూర్వకంగా చీల్చి చంపావు. రత్నాలు మా భార్యలు తిరిగి మాకు లభించాయి, బ్రతికిపోయాము. అప్పుడు మనువులందరూ ఈ విధంగా అన్నారు.
దుర్నయుని దైత్యు బొరగొని వర్ణాశ్రమ ధర్మ సేతు వర్గము మరలం పూర్ణము చేసితివేమని వర్ణింతుము కొలిచి బ్రతుకు వారము దేవా. ఓ దేవా, దుర్నీతి గల ఈ హిరణ్యకశిపుణ్ణి సంహరించి వర్ణాశ్రమ ధర్మాలను మళ్ళా సంపూర్ణంగా బాగు చేసావు. నిన్ను ఏ విధంగా వర్ణించగలము? నిన్ను సేవించి బతికే వాళ్ళం కదా మేము. సమాజ రక్షణకు, దేశ సుస్థిరతకు, ప్రజల భద్రతకు వర్ణాశ్రమ ధర్మాలు ఏర్పడ్డాయి. ఆ కట్టుబాట్లు సంప్రదాయాలు ఆచరించడం మానవులు తమను తాము ఉద్ధరించుకోవడానికే. మనుధర్మం ప్రజాక్షేమానికి అని భావించినప్పుడు రాక్షసరాజు ప్రవర్తన వల్ల అన్ని తారుమారయ్యాయి. నృసింహస్వామి మళ్ళా రాక్షసరాజు హిరణ్యకశిపుణ్ణి చంపేసి మళ్ళా వాటిని నెలకొల్పారు. అప్పుడు ప్రజాపతులు ఇలా అన్నారు, ఈ విధంగా అంటున్నారు: ప్రజలంజేయుటకై సృజించితిమము బాటించి దైత్యాజ్ఞచే ప్రజలంజేయక ఇంతకాలము మహాభారంబుతో నుంటి మీకు జనున్వక్షము తీరి చంపితివి సంకోచంబులేకెల్లచో ప్రజలంచేయుచు నుండు వారము జగద్భద్రాయ మాణోదయ. ఓ లోకక్షేమానికి అవతరించిన ఓ నృసింహస్వామి, ప్రజలను సృష్టించడానికి నువ్వు మమ్మల్ని సృష్టించావు. ఆ రాక్షసుని ఆదేశం మూలాన ఇంతకాలం మేము సృష్టి చేయలేదు. గొప్ప దుఃఖ భారంతో ఉన్నాం. ఆ దుర్మార్గుడి వక్షస్థలాన్ని చీల్చి చంపేశావు నువ్వు. ఇంకా ఏ అనుమానము లేక అంతటా ప్రజా సృష్టి చేస్తూ మా ధర్మాన్ని మేము నిర్వర్తిస్తాము. అప్పుడు గంధర్వులు ఇలా అన్నారు: ఆడుదుము రేయు బగలున్ బాడుదుముని సాటునొద్ద బాధించు దయంజూడడు నీ చేజమునిన్ గూడె మహాపాతకునకు కుశలము గలదే. ఓ నృసింహస్వామి, రాత్రింబగళ్ళు ఈ రాక్షసుడి కొలువులో నిర్బంధంగా ఆడుతూ పాడుతూ ఉన్నాం ఇన్నాళ్ళు. దయలేని వాడు మమ్మల్ని బాధించాడు, పాపాత్ముడు. ఇప్పుడు నీ వల్ల యమపురం చేరుకున్నాడు. అలాంటి వాడికి మంగళం కలుగుతుందా అంటే అప్పుడు చారణులు స్తుతిస్తున్నారు నరసింహస్వామిని. భువన జన హృదయ భల్లుడు దివిజేంద్ర విరోధి నేడు జగనీ చేతన్ భవరోగ నివర్తక మగు భవదంఘ్రి యుగంబు చేరి బ్రతికెదమీస. ఓ ప్రభు, లోకంలోని జనుల హృదయాలకు బల్లెం వంటివాడు ఈ హిరణ్యకశిపుడు. ఇంద్రుడి శత్రువు ఆయన ఈ హిరణ్యకశిపుడు నీ వల్ల సంహరించబడ్డాడు. సంసారం అనే రోగాన్ని నివారించే నీ పాద పద్మాలను చేరి మేమందరం కూడా ఇక ముందు హాయిగా బతుకుతాం అని చారణులు అన్నారు. అప్పుడు యక్షులు ఈ విధంగా అంటున్నారు: భ్రంశములేని నీ భటుల భంగ విముక్తుల మమ్మునెక్కి నీ సంశయ వృత్తి దిక్కుల ప్రచారము సేతునుండు వీడు నిస్త్రింశము తోడ వీని గడ తీర్చితి వాపదమానెనో చతుర్వింశతి తత్వశాసక త్రివిష్టప ముఖ్య జగన్నివాస. 24 తత్వాలను శాసించే ఓ మహాప్రభు, స్వర్గాది లోకాలన్నిటికీ అధిదైవతమా, జగత్ అంతటా నిండి ఉన్న ఓ ప్రభు, ఓ దేవా, ఆపద పరాభవం తెలియని నీ కింకర్లమైన మా పైన ఎక్కి ఏమాత్రం సంకోచించక దిక్కులు వెంబడి తిరుగుతుండేవాడు కత్తుల్లాంటి గోళ్లతో వీడిని చంపి మా కష్టాన్ని పోగొట్టాడు అని 24 తత్వాలను శాసించే ప్రభు అన్నారు. ఆ 24 తత్వాలు ఏంటి అంటే పంచ జ్ఞానేంద్రియాలు, చెవి, చర్మం, కళ్ళు, నాలుక, ముక్కు. పంచ కర్మేంద్రియాలు, వాక్కు, పాణి, పాదం, పాయి, పూపస్థ. పంచ ఇంద్రియార్థాలు, శబ్దము, స్పర్శం, రూపం, రసం, గంధం. పంచ మహాభూతాలు, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి. ఆ తర్వాత మనస్సు, బుద్ధి, అహంకారం, అవ్యక్తం. అప్పుడు కిం పురుషులు, వీటన్నిటిని శాసించేది ఆ పరమాత్మ. కిం పురుషులు ఇలా అన్నారు: పురుషోత్తమ నేరము కిం పురుషుల మల్పులము నిన్ను భూషింపగా దుష్పురుషున్ సకల సుజన హృత్పరుషున్ జంపితివి జగము బ్రతికెనధీశ. ఓ పురుషోత్తమ, కింపురుష జాతి వాళ్ళం మేము, అధములం, నిన్ను పొగడ్డం తెలియని వాళ్ళం. దుర్మార్గుణ్ణి, సకల జనుల హృదయాలకు కంటకుడైన వాడిని, సకల సుజన హృత్పరుషున్, ఆ పరుషుడైన వాడు, కంటకుడైన వాడిని సంహరించావు జగన్నాథ.
జగత్తు నీ వల్లే బతికింది. అప్పుడు వైతాళికులు ఇలా అంటున్నారు: త్రిభువన శత్రుడు పడియను సభలందును మఖములందు జగదీశ్వర నీ శుభ గీతములు పఠించుచు నభయులమై సంచరింతు మార్త శరణ్య. ఓ దేవా, ఓ దీనులను రక్షించేవాడా, ముల్లోకాలకు శత్రువైన వాడు మరణించాడు. సభలలో, యజ్ఞ స్థలాలలో నీ మంగళకర గీతాలు పాడుతూ నిర్భయంగా సంచరిస్తాం అంటే అప్పుడు కిన్నర్లు ఈ విధంగా స్తుతిస్తున్నారు ఆ పరమాత్మని. ధర్మము దలపడు లఘుతర కర్మము సేయింతు మమ్ము కలుషాత్మకు దుష్కర్ముని చంపితి ఉన్నత శర్ములమై నీదు భక్తి సలిపెదము హరి. ఓ శ్రీహరి, న్యాయం విచారించక మా చేత నీచమైన కర్మలన్నీ చేయించాడు ఈ పాపాత్ముడు. క్రూర కర్ముణ్ణి నువ్వు సంహరించావు. దివ్య సుఖాన్ని అనుభవిస్తూ నీ యందు మేము భక్తి కలిగి ఉంటాం. అప్పుడు విష్ణు సేవకులందరూ ఇలా అంటున్నారు: సంచిత విప్రశాపమున జండ నిశాచరుడైన వీని శిక్షించుట కీడుగాదు కృపశేసితివీశ్వర భక్తితోడ సేవించుట కంటే వైరమున వేగమ చేరగవచ్చు నిన్ను నీ అంచిత నారసింహతను అద్భుత మాపద బాసిరందరున్. ఓ ఈశ్వర, పూర్వజన్మలో బ్రాహ్మణులైన సనక సనందనాథుల వాళ్ళ వల్ల శాపాన్ని పొంది క్రూర రాక్షసుడు అయిపోయాడు వీడు. వీడిని సంహరించడం అపకారం కాదు, వాడికి మేలు చేసావు నువ్వు. నిన్ను భక్తితో సేవించడం కంటే శత్రుత్వంతో త్వరగా చేరుకోవచ్చని అనుకుంటున్నాము. లోకాలన్నిటి చేత పూజించబడే నీ నరసింహ రూపం అద్భుతమైంది. అందరి ఆపద తొలగిపోతోంది. నరసింహ స్వామిని కొలిస్తే ఎటువంటి ఆపదలైనా తొలగుతాయి. విష్ణు భక్తులకు రాక్షసుని వైరభక్తిని చూసి ఆశ్చర్యం కలిగింది. మేమందరం ఎంతో భక్తి ఉంది మాకు, కానీ మేము ఈ అదృష్టాన్ని పొందలేదు కదా అనుకుంటున్నారు. సంహార క్రియ బయటికి కనిపించే లౌకికమైనది, కానీ దానివల్ల శాశ్వతమైన నిధిని పొందాడు ఆ రాక్షసుడు. ఇలాగా బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, సిద్ధులు, సాధ్యులు, ఇంకా మిగిలిన దేవతా ప్రముఖులంతా దూరంగా ఉండి, ఎందుకంటే దగ్గరికి రాలేకపోతున్నారు, అనేక విధాలుగా స్తుతిస్తున్నారు. కానీ వాళ్ళలో ఒక్కళ్ళైనా కోపం చేత చెలరేగిన నరసింహస్వామి దగ్గరగా పోవడానికి భయపడి లక్ష్మీదేవిని పిలిచారు. పిలిచి ఈ విధంగా అన్నారు: హరికింగ్ బట్టపు దేవివి, హరి సేవా నిపుణమతివి, హరిగతివి సదా హరిరతివి, నీవు సని నరహరి రోషముడింపవమ్మ హరివర మధ్య. ఓ లోకజనని మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నారు. ఓ లోకజనని, శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన సతివి కదా నువ్వు. విష్ణు సేవలో నేర్పరివి. ఆ శ్రీహరే దిక్కుగా గలదానవు. నిత్యం శ్రీహరి అందే చిత్తం గలదానవు. నువ్వే ఆ శ్రీ నరసింహస్వామి యొక్క కోపాన్ని తగ్గించగలవు తల్లి. మా పైన దయతో నువ్వు వెళ్ళి ఆ స్వామిని ప్రసన్నుని గావించు అనగానే ఆవిడ పాపం ఎంతో ఒప్పుకుంది. ఎంతో ప్రేమతో, భక్తితో ఆ లక్ష్మీదేవి నరసింహస్వామి సమీపానికి వెళ్ళింది. ఆ నరసింహస్వామి ఎలా ఉన్నారు ఆవిడ చూస్తోంది. ఒప్పుకుని సమీపానికి వెళ్ళింది, కానీ ఆయనను చూస్తే ఆవిడకి కూడా సౌందర్యం కనిపిస్తోంది. అలాగే అగ్నిశిఖలాగా ఉన్నారు ఆయన. ప్రళయార్క బింబంబు పగిదినున్నది గాని నెమ్మోము పూర్ణేందు నిభము గాదు, శిఖి శిఖా సంఘంబు చెలువు చూపెడుగాని చూట్కి ప్రసాద భాసురము గాదు, వీర రౌద్రాద్భుతావేశమొప్పెడుగాని భూరి కృపారస స్ఫూర్తి కాదు, భయద దంశ్రాంకురా ప్రభలు గప్పెడుగాని దరహసితాంబు జాతంబు కాదు, కఠిన నఖర నారసింహ విగ్రహము గాని కామిని జన సులభ విగ్రహము కాదు, విన్నదియుగాదు తొల్లినే విష్ణు వలన గన్నదియుగాదు భీషణాకారమనచు. ఆవిడ మహాలక్ష్మీదేవి ఆ నరసింహస్వామిని శాంతింప చేస్తాను నేను అనుకుంది ఆవిడ. కానీ ఆయన్ని చూసేసరికి ఆవిడకే ఆశ్చర్యం వేసింది. ఆయన రూపం ఎలా ఉంది? ప్రళయ కాలంలోని సూర్యబింబంలాగా ఉంది, కానీ ఆ నరసింహని మోము
నిండు మొమ్ము పూర్ణచంద్రంలాగా ప్రసన్నంగా లేదు. అగ్నిశిఖల సమూహపు సౌందర్యం కనబడుతోంది కానీ కడగంటి చూపు చల్లదనం చేత ప్రకాశించడం లేదు. వీరరసం చేత కోపము, అద్భుత ఆవేశం కనబడుతున్నాయి కానీ గొప్పదైన కరుణారసం కనిపించడం లేదు. భయం గొలిపే మొలక కోరల కాంతులు కమ్ముకున్నవి కానీ వికసించే పద్మం లాంటి చిరునవ్వు కనిపించడం లేదు. కఠినమై వాడిగల నరసింహ రూపమే కానీ స్త్రీలకు వశమయ్యే విలాస రూపం కాదు. పూర్వం ఈ స్వామిని ఇలాగా స్వామి వల్లనైనా సరే నేను వినలేదు, చూడలేదు, ఇదేం భయంకరాకారం అంటూ ఆశ్చర్యపోయింది ఆవిడ లక్ష్మీదేవి. పలికెదనని గమకముగొను బలికినగడు నలుగు విభుడు ప్రతివచనములం బలుకడని నిలుచు శశిముఖి బలు విడి హృదయమున జనవు భయమును గదరన్. ఆ చంద్రుని వంటి ముఖం గల లక్ష్మీదేవి ఆయనతో మాట్లాడదామని, ఆ శ్రీహరితో, నృసింహ అవతారంలో ఉన్న ఆ శ్రీమన్నారాయణతో మాట్లాడదామని ప్రయత్నం చేసింది. కానీ ఒకవేళ మాట్లాడితే ప్రభు ఆగ్రహిస్తాడేమో, మళ్ళా మారు మాట్లాడేమో అని మనసులో ఒక రకంగా మచ్చిక, ఇంకో రకంగా భయంతో సంకోచించింది ఆవిడ. ఈ విధంగా ఆ నరసింహ అనే రూపాన్ని చూసి పద్మాసన లక్ష్మీదేవి సంశయించి నెమ్మది పొందిన తర్వాత దగ్గరికి వెళ్ళొచ్చు అనుకుని వెనక్కి వచ్చేసింది ఆవిడ. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఆ నరసింహస్వామి ఆగ్రహాన్ని తగ్గించడం ఇతరులు ఎవ్వరి వల్ల సాధ్యం కాదు అని ప్రహ్లాదుని పిలిచాడు. ప్రహ్లాదుని పిలిచి బ్రహ్మదేవుడు ప్రహ్లాదునితో ఇలా అంటున్నాడు: తీండ్రమగురోషమున మీ తండ్రి నిమిత్తమున జక్రి దారుణ మూర్తిన్ వేండ్రము విడువడు మెల్లన తండ్రి సీతలుని చేసి దయసేయగదే. నాయన ప్రహ్లాద, బ్రహ్మదేవుడు అంటున్నాడు, మీ తండ్రి కారణంగా ఆ శ్రీ మహావిష్ణువు నృసింహ రూపంలో తీవ్రమైన రోషంతో ఉన్నాడు. ఆ ఉగ్ర స్వరూపాన్ని ఉపసంహరించడం లేదు. మెల్లగా స్వామి దగ్గరికి చేరి చల్లబరచు నాన్న అని అన్నాడు. ప్రహ్లాదుడిని బతిమలాడాడు. అప్పుడు అలాగే అన్నాడు ప్రహ్లాదుడు. అనగానే సరే అని పరమభక్త శ్రేష్ఠుడైన ఆ పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లాడు, పద్మాల్లాంటి చేతులు జోడించి బాలుడు మెల్లగా నడుచుకుంటూ అమితమైన వినయంతో విచక్షణతో నరసింహస్వామి దగ్గరగా పోయాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు, ప్రణామం చేశాడు. భక్తులకు వసుడైన ఆ పరమేశ్వరుడు ఆ నృసింహస్వామి ప్రసన్నుడై ప్రహ్లాదుని ప్రేమగా చూశాడు. సమస్త దేవతలు ఇంతవరకు లక్ష్మీదేవి సైతం చేరడానికి భయపడి రకరకాలుగా స్తుతించిన ఏ మార్పు చెందనివాడు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు సాష్టాంగ పడగానే దృష్టిని మరల్చాడు. భగవంతుడు భక్త సులభుడు కదా, వశుడు అనడానికి నిదర్శనం ఈ సంఘటన. ప్రాభవమొప్పనుత్కట కృపామతి అయి కదియంగ జీరి సంశోభిత దృష్టి సంఘముల చూచుచు బాలుని మౌళి యందు లోకాభినుతుండు పెట్టే నసురాంతకుడుద్భట కాల సర్ప భీతాభయ దాన శస్తము నరర్గళ మంగళ హేతు హస్తమున్. ఆ శ్రీమన్నారాయణుడు నృసింహ అవతారంలో ఆ నరసింహస్వామి అతిశయమైన దయ కలిగి ఆ ప్రహ్లాదుని దగ్గరగా పిలిచాడు. అందంగా ప్రకాశించే చూపులు ప్రసరింపజేశాడు. లోకాల చేత స్తుతించబడేవాడు, రాక్షస సంహారకుడు, క్రూరమైన కాలసర్పానికి భయపడిన వాళ్ళకి అభయం ప్రసాదించేది, శ్రేష్టమైంది, నిత్య మంగళం కలిగించేది అయిన తన చేతిని ఆ బాలుని తలపై ఉంచాడు. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈ విధంగా ఆ చేతి శ్రీహరి చేతి స్పర్శ చేత భయం లేనివాడే, బ్రహ్మజ్ఞానం కలవాడై పులకించిపోయాడు ప్రహ్లాదుడు. ఆ పులకించిన శరీరంతో సంతోషంతో కళ్ళ నిండా నీళ్లు వచ్చేసాయి. ఉబికిన బాష్పధారాలతో ఆనంద బాష్పాలు వచ్చేసాయి. ఆప్యాయతతో కంఠం గద్గదం అయిపోయింది.
వినయ వివేకాలు తనకు అలంకారాలే భాషించగా ఆ శ్రీ మహావిష్ణువు ఎందే చిత్తం కలవాడు, భక్తి తన్మయుడు అయిన ఆ ప్రహ్లాదుడు ఆ భగవంతుని పాదపద్మాలు తన మనస్సులో నిలుపుకొని కర కమలాలు జోడించి ఈ విధంగా స్తుతిస్తున్నాడు. ప్రహ్లాదుడు నరసింహమూర్తిని స్తుతించి శాంతపరచడం మనం ఇక్కడ చూస్తాం. పరమాత్మని ప్రహ్లాదుడు స్తుతిస్తున్నాడు. ఏమని? అమరుల్ సిద్ధులు సంయమేశ్వరులు బ్రహ్మాదుల్ సతాత్పర్య చిత్తములన్ నిన్ను బహు ప్రకారముల నిత్యంబున్ విచారించి పారము ముట్టన్నుతిసేయనో పరట నే రక్షస్థనూజుండ గర్వమదోద్రిక్తుడ బాలుడన్ జడమతిన్ వర్ణింప శక్తుండనే. ఓ స్వామి, ఓ పరమాత్మ, దేవతలు సిద్ధులు మునిశ్రేష్ఠులు బ్రహ్మాది దేవతలైన ఏకాగ్రత కలిగిన మనస్సులతో నిన్ను అనేక విధాల ఎప్పుడూ ధ్యానిస్తున్న వాళ్ళే అయినా సరే సంపూర్ణంగా పొగడ్డానికి చాలరట. నేను తమో గుణం కలిగిన రాక్షసుడి కొడుకును, ప్రహ్లాదుణ్ణి, పొగరున్నవాడిని, చిన్న పిల్లాడిని, నాకు అజ్ఞానం, నా బుద్ధి జాడ్యం కొద్దీ నిన్ను వర్ణించడం నాకు శక్యమా ప్రభు? తపమున్ వంశము దేజమున్ శృతము సౌందర్యంబునుద్యోగమున్ నిపుణత్వంబు ప్రతాప పౌరుషములన్ నిష్ఠాబల ప్రజ్ఞలున్ జప హోమంబులు జాలవేశ్వర భవత్ సంతుష్టికై దంతి యూథపు జందంబున భక్తి చేయవలయుందాత్పర్య సంయుక్తుడై. ఓ ప్రభు, నిన్ను మెప్పించడానికి ప్రహ్లాదుడు స్తుతిస్తున్నాడు. నిన్ను మెప్పించడానికి, నీ సాయుధ్యం పొందడానికి తపస్సు కాని, కులం కాని, తేజస్సు కాని, వేదశాస్త్ర అధ్యయనం కాని, అందం కాని, ప్రయత్నం కాని, నేర్పరితనం కాని, పరాక్రమం కాని, పౌరుషం కాని, పోలిక గల వ్రత చర్యలు కాని ఇవేవి సరిపోవు. జప హోమాల ద్వారా నిన్ను పొందలేము. గజేంద్రుడు అమితమైన భక్తితో నిన్ను మెప్పించాడు కదా, కాబట్టి కేవలం భక్తి ఒక్కటే నిన్ను చేరే సాధనము. అమల జ్ఞాన సుదాన ధర్మరతి సత్యక్షాంతి నిర్మత్సరత్వములన్ యజ్ఞ తపో లసూయలగడున్ దర్పించు ధాత్రీ సురోత్తము కంటెన్ స్వపచుండు ముఖ్యుడు మనోర్థ ప్రాణ వాక్కర్మముల్ సమతన్ నిన్ను నయించనేని నిజవంచ శ్రీకరుండౌదు దిన్. నిర్మలమైన జ్ఞానము, మంచి దానము, ధర్మమునందు దీక్ష, సత్యము, శమము, మాత్సర్యం లేకపోవడం, అంటే ఒకళ్ళకి మేలు కలిగినందువల్ల అసూయ చెందకపోవడం, యజ్ఞము, తపస్సు, అసూయ ఇవన్నీ ఉండి గర్వంతో ఉండే బ్రాహ్మణుడి కంటే త్రికరణ శుద్ధిగా సమదృష్టితో నిన్ను సేవించే చండాలుడు ఉత్తముడు. వాడు నీ సాన్నిధ్యం పొంది తమ వంశానికి మొత్తానికి కూడా శోభను కలిగిస్తాడు అని ప్రహ్లాదుడు ఇంకా ఇలా అంటున్నాడు. అగ్నుండు చేసిన యారాధనములదే పట్టడీశ్వరుడు కృపాళుడగుట జే పట్టునొక చోట సిద్ధమీశ్వరునకు నర్ధంబులే కొండునతడు పూర్ణు డైన నర్ధములు ఈశ్వరార్పణంబులుగాగా జేయుట ధర్మంబు చేసెనేని నర్ధంబు చూచిన నళికలలామంబు ప్రతిబింబితంబగు పగిది మరల నర్ధములు దోచుగావున నధిక బుద్ధి భక్తి సేయంగవలయును భక్తిగానే మెచ్చడర్ధంబుల సగెడు మేరలందు పరమ కరుణుండు హరిభక్తి బాంధవుండు. భగవంతుడు దయాసముద్రుడు కనుక అజ్ఞాని చేసే అపరాధాలను లెక్క చేయడు. సామాన్య జనులకు ఈశ్వరుడు అర్థం కాడు. ఆయన పరిపూర్ణుడు కాబట్టి మనం చేసే పనులన్నిటికీ కూడా ఫలితాలను పరమాత్మకి అర్పించడమే నిజమైన ధర్మం. అలా చేస్తే అద్దంలో చూసినప్పుడు నుదుటి మీద బొట్టు ఎదుర్కొంగకుండా కనిపించినట్లు మళ్ళీ ఈశ్వరుడికి అర్పించిన మన కర్మ ఫలితాలన్నీ మళ్ళీ మనకే లభిస్తాయి. కాబట్టి ఎక్కువ ఆదరణతో కూడిన భక్తిని కలిగి ఉండాలి. సమర్పణ భావంలో భక్తిని తప్ప సంపదలను మెచ్చడు పరమాత్మ. ఆయన దయా సింధువు, భక్తి గల వాళ్ళకి బంధువు ఆ పరమాత్మ.
కావున నల్పుడ సంస్కృతి గావించెద వెరపులేక కల నేరుపునన్ నీ వర్ణనమున ముక్తికి బోవున విద్యను జయించి పురుషుడనంత. కాబట్టి నేను అజ్ఞానిని, మూఢ బుద్ధి గలవాణ్ణి. ప్రహ్లాదుడు అంటున్నాడు, నాకు భయం లేక నాకున్న నేర్పుతో నిన్ను స్తుతిస్తాను. అవ్యయుడవైన ఓ ప్రభు, పురుషుడు తనకు చేతనైనంతలో నీ గుణాలను కీర్తించడం చేత అజ్ఞానాన్ని జయించి మోక్షాన్ని పొందుతాడు. సత్వాకరుడవైన సర్వేశ నీ ఆజ్ఞ శిరములా నిడుకొని చేయువారు బ్రహ్మాదుల మరులు భయమందుచున్నారు. నీ భీషణాకృతి నేడు చూచి రోషంబుమాను నీ రుచిర విగ్రహములు కళ్యాణకరములు గాని భీతికరములు గావు లోకములకు. వృశ్చిక పన్నగంబుల భంగి భయము చేయు నసురమర్ధించితివి సాధు హర్షమయ్యే నవతరించిన పనిదీరె నలుక ఏలా. కలుషహారివి సంతోషకారి వనచు నిన్ను దళతురు లోకులు నిర్మలాత్మ. ఓ సర్వేశ్వర, నిర్మలాత్మ స్వరూప, నీవు సత్వగుణం ప్రధానమైన వాడివి. నీ ఆజ్ఞను దళతాల్చి నడుచుకునేది బ్రహ్మాది దేవతలు నీ భయంకరమైన ఆకృతిని చూసి ఈ రోజున భయపడుతున్నారు. ఆగ్రహాన్ని వదిలిపెట్టివయ్యా. లోకోత్తర దివ్య సౌందర్యవంతములైన నీ రూపాలు శుభాన్ని కలిగించేవే కాని భయాన్ని కలిగించవు కదా. లోకాలకు తేళ్లు పాములు లాగా బాధను కలిగించే ఈ రాక్షసుణ్ణి హిరణ్యకశిపుణ్ణి సంహరించావు. సాధుజనులు ఆనందపడుతున్నారు. నువ్వు అవతరించిన పని నెరవేరింది కదా, ఇంకా ఆగ్రహం ఎందుకు? కళ్యాణకరుడవు కదా, కల్మషహరుడవు కదా, లోకులందరూ నిన్ను తలుచుకుంటున్నారు. ఖరదాశ్రాభృకుటి సటానఖయు నుగ్రధ్వానయున్ రక్త కేసరయున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్నైన నీ నరసింహాకృతి చూచి నే విరవ బూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దావాగ్ని కిన్వెరతు నీ పాదాశ్రయుంజయవే. ప్రహ్లాదుడు అంటున్నాడు, 5 ఏళ్ల ప్రహ్లాదుడు, స్వామి, క్రూరమైన కోరలు, నీ బొమ్మముడి, నీ జుట్టు జటలు, గోళ్ళు, భయంకరమైన గర్జనలు, ఎర్రని జూలు, పొడవైన పేగుల మాలిక, నిప్పులు కురిసే నీ కళ్ళు, ఇవన్నీ కూడా నీ నరసింహాకృతిని చూసి నేనేం భయపడను. ఎందుకంటే తరగనిది ఘోరమై వారింపరాంది అయిన భరింపరాని సంసారం అనే కార్చిచ్చుకు భయపడతాను నేను. నన్ను నీ పాదాల సన్నిధికి చేర్చుకొనరాదా అని ప్రహ్లాదుడు ఇంకా ఇలా అంటున్నాడు. దేవా, సకల యోనులందును సుఖ వియోగ దుఃఖ సంయోగ సంజనితంబైన శోకానలంబున దందహ్యమానుండనై దుఃఖ నివారకంబుగానే దేహాద్యభిమానంబున మోహితుండనై పరిభ్రమించుతున్న ఏను నా కుంభ్రియుండవు సఖుండవు పరదేవతవునైన నీ యొక్క బ్రహ్మగీతంబులైన లీలావతార కథా విశేషంబుల పఠించుచు రాగాది నిర్ముక్తుండనై దుఃఖ పుంజంబుల ధరించి భవదీయ చరణ కమల స్మరణ సేవా నిపుణులైన భక్తులంజేరియుండెదా. బాలుని తల్లిదండ్రులను రోగిని వైద్య దత్తంబైన ఔషధంబును సముద్రంబున మునింగెడివాని నావయును దక్కురులు రక్షింప నేరని తెరంగున సంసార తాపతంతప్య మానుండై నీ చేతనుపేక్షితుండైన వాని నుద్ధరింప నీవు దక్కనన్యుండు సమర్థుండు గాడు. జగంబుల నెవ్వండేమి కృత్యంబు నెవ్వని చేతం ప్రేరితుడై ఏ ఇంద్రియంబులం చేసి ఏమిటి కొరకు నెవ్వనికి సంబంధి అయి ఏ స్థలంబున నే సమయంబునందేమి రూపంబున నే గుణంబున నపరంబైన జనకాది భావంబునుత్పాతించి పరంబైన బ్రహ్మాది భావంబున రూపాంతరంబు నొందించునట్టి వివిధ ప్రకారంబులన్నీయు నిత్యముక్తుండవు రక్షకుండవు నైన నీవ నీ అంశంబైన
పురుషునికి నీ అనుగ్రహంబున గాలంబు చేత ప్రేరితయై కర్మమయంబును బలయుతంబును ప్రధాన లింగమును నైన మనంబును నీ మాయ సృజించు నవిద్యార్పిత వికారంబును వేదోక్త కర్మ ప్రధానంబును సంసార చక్రాత్మకంబైన ఈ మనమున నిన్ను సేవింపక నియమించి తరింపనొక్కండును సమర్థుడు లేడు. విజ్ఞాన నిర్జిత బుద్ధి గుణుండవు నీవు. నీ వలన వశీకృత కార్య సాధన శక్తి అయిన కాలంబు మాయంతోడంగూడ షోడశ వికారయుక్తంబైన సంసార చక్రంబు చేయుచుండు సంసార దావదహన తంతప్యమానుండనగు నన్ను రక్షింపుము. పరమాత్మని అద్భుతమైన వచనంతో ఆ ప్రహ్లాదుడు స్తుతిస్తున్నాడు. ఓ దేవా, ఏ జన్మమైన సుఖానికి వియోగం, దుఃఖానికి సంయోగం ప్రాప్తిస్తూనే ఉంటుంది కదా. అందువల్ల నాకెప్పుడు శోకమే ప్రాప్తిస్తూ ఆ శోకాగ్ని దహిస్తూ ఉంటుంది. సుఖం ఇవ్వదని తెలిసి కూడా ఈ దేహ అభిమానంతో మమకారాల చేత మోహితుడనై తిరిగే నాకు ఇష్టమైన వాడువు నువ్వే, మిత్రుడువు నువ్వే, ఉత్తమ దైవానివి నువ్వు. బ్రహ్మచేత పొగడబడి లీలావతార విశేషాలు చదువుతూ రాగద్వేషాలను వదిలి దుఃఖ పరంపరం దాటి నీ పాద పద్మాలు స్మరించి సేవించే భక్తులను నేను చేరి ఉంటాను. పిల్లవాడికి తల్లిదండ్రులు, రోగికి వైద్యుడిచ్చే ఔషధం, సముద్రంలో మునిగేవాడికి నావ తప్ప తక్కిన వారు రక్షించడం తెలియదు. అదే విధంగా సంసారం అనే వేడిమి చేత సంసార బాధలతో తపతపా తప్పించే వాళ్ళను నువ్వే కాపాడాలి. నీ చేత ఉదాసీనంగా చూడబడిన వాడిని ఉద్ధరించడానికి నువ్వు తప్ప ఇతరులు ఎవరు సమర్థులు కారు. లోకాలలో ఎవడు ఏ పనిని ఎవరి చేత పురికొల్పబడి ఏ ఇంద్రియాలతో ఎందుకు ఎవరి కోసం ఎవరి సంబంధంగా ఏ స్థలంలో ఏ సమయంలో ఏ రూపంలో ఏ గుణం వల్ల జనకాది భావాన్ని పుట్టించి పరమైన బ్రహ్మభావంతో శ్రీ కైవల్య రూపంగా పరిణమింపజేస్తాడు. వివిధములైన ఆ పరిణత రూపాలన్నీ కూడా నువ్వే కదా, సమస్తము నువ్వే కదా. నువ్వే పురికొల్పుతావు, నీ సంబంధంగానే చేస్తావు, నువ్వే రూపాన్ని ఇస్తావు, సమస్తము నువ్వే కదా. నువ్వు నిత్యముక్తుడవు, నువ్వు సత్య రక్షకుడవు. నువ్వు నీ అంశమూర్తి గల పురుషుడికి నీ అనుగ్రహం చేత కాలానుగుణంగా ప్రేరేపించబడి కర్మరూపము బలమైనది లింగ శరీరం అనే గుర్తుగల మనస్సును నీ మాయ సృష్టిస్తుంది. అవిద్య వల్ల కల్పించబడిన మార్పును వేద విధి కర్మలే ప్రధానమై సంసార చక్రంలో పడి తిరుగుతోంది. ఇలాంటి ఈ మనస్సుతో నిన్ను సేవించకుండా తరించగల సమర్థుడు ఒక్కడు కూడా లేడు. విజ్ఞానం చేత జయించబడిన బుద్ధి గుణము కలవాడవు నువ్వు. కార్యకారణ శక్తిని కాలం నీ వల్లనే వశం చేసుకుంటుంది. ఈ కాలం మాయతో కలిసి 16 వికారాలతో కూడిన సంసార చక్రాన్ని నిర్మించి తిప్పుతూ ఉంటుంది అని, నన్ను రక్షించు స్వామి, ఈ సంసార బంధాల నుంచి నన్ను రక్షించు అని అన్నాడు ప్రహ్లాదుడు. అని ఆ ప్రహ్లాదుడు ఇంకా ఇలా అంటున్నాడు. జనులు దిక్పాలురా సంపదాయుర్విభావములు గోరుదురు భవ్యంబులనుచు నవి అంతయును రోషహాస జృంభితమైన మా తండ్రి బొమ్మముడి మహిమ చేసి విహతంబులగునట్టి వీరుండు నీ చేత నిమిష మాత్రంబున నేడు మడిసే గావు నా ధ్రువములు గావు బ్రహ్మాదుల శ్రీ విభావంబులు జీవితములు గాల రూపకుడగును రుక్రముని చేత విదళితములగు నిలువవు వేయునేల ఇతరమేనొల్ల నీ మీది ఎరుక గొంత గలిగియున్నది కొలుతు గింకరుడ నగుచు. దేవా, ఈ లోకులు దిక్పాలకులకున్న సంపద, ఆయువు, వైభవాలను మంచివని కోరుకుంటారు. కానీ అవన్నీ కూడా కోపం వల్ల పుట్టిన వికటాట్టహాసంతో చెలరేగే మా తండ్రి హిరణ్యకశిపుడి యొక్క బొమ్మముడి ప్రభావంతో నశించబోయేవి. అలాంటి వీరుడు కూడా నీ చేత రెప్పపాటు కాలంలో నేడు మరణించాడు కనుక బ్రహ్మ మొదలైన వారి వైభవాలు, జీవితాలు శాశ్వతం కావు. అవన్నీ కాలస్వరూపుడైన మహావిష్ణువు చేతిలో కనిపించకుండా పోతాయి, నశిస్తాయి. 1000 మాటలు ఎందుకు,
ఇతరములైనవి ఏవి నాకు అక్కర్లేదు. నీ మీద కొంచెం భక్తి ఉంది, జ్ఞానం ఉంది, దాసుడనై నిన్ను నేను సేవిస్తాను అని ప్రహ్లాదుడు అంటున్నాడు. ఎండమావుల వంటి భద్రమూలెల్ల సార్థమూలంచు మర్త్యుండు రోగ నిధాన దేహముతో విరక్తుడు గాక యుద్ధండ మన్మథ వహ్నినెప్పుడు దప్తుడయ్యొకనాడు జేరండు పారమో దుష్ట సౌఖ్య పరంపరాక్రమణంబునన్. మరణ ధర్మం గల మానవుడు ఎండమావులు లాంటి ఇహలోక సుఖాలని ప్రయోజనకారులు అని భావిస్తాడు. రోగాలకు తావైన దేహం పట్ల విరక్తుడు కాక విజృంభించే కామాగ్నితో ఎప్పుడు తప్పిస్తుంటాడు. నీచమైన సౌఖ్య పరంపరల్లో మునిగుంటాడు. ఒక్కనాడు కూడా సంసార సాగరాన్ని దాటాలని ఆలోచించడు అని ప్రహ్లాదుడు ఇలా అంటున్నాడు. శ్రీ మహిళా మహేష సరసీరుహ గర్భులకైన నీ మహోద్ధామ కరంబుచే నభయదానము సేయవు నేను బాలుడందామస వంశ సంభవుడ దైత్యుడ నుగ్ర రజోగుణుండ నిస్సీమ దయంగరాంబుజము శీర్షము చేర్చుట చోద్యమీశ్వర. సర్వ జగాలకు ప్రభు అయిన వాడా, లక్ష్మీదేవి ఈశ్వరుడు బ్రహ్మకైనా కానీ గొప్ప మహిమ గల నీ చేత్తో అభయాన్ని ఇవ్వలేదు. కానీ నేను బాలుణ్ణి, తమోగుణ ప్రధానమైన వంశంలో పుట్టిన వాణ్ణి, రాక్షసుడను, క్రూరమైన రజోగుణం గలవాడిని. అంతులేని కరుణతో నీవు నీ కమలాన్ని నా తలపై ఉంచడం అంటే ఎంత ఆశ్చర్యం ప్రభు. మహాత్మా, సాధువర్తనలైన బ్రహ్మ దేవతలకు, దుర్మార్గ వర్తనలమైన మాకు సేవకు తగినట్లు స్వపర భేదం లేకుండా కోరినవి ఇచ్చే కల్పవృక్షంలాగా ఐహిక ఆముష్మిక ఫలితాలను అందజేస్తున్నావు నువ్వు. మన్మథ భావంతో కూడిన సంసార కోపంలో కూలుతున్న మూర్ఖ జనాలతో పాటు కూలిపోయేవాడని తండ్రి నేను. నీ సేవకుడైన నారద మహర్షి అనుగ్రహంతో నీ కరుణకు తగిన వాడనైనాను. నన్ను కాపాడి మా తండ్రిని చంపడం నా పట్ల మమకారంతో కాదు, దుష్టుడైన రాక్షసుడిని చంపడం సాధువులైన సేవకులు మునులను రక్షించే విధానం. అది నీకు సహజమైన గుణం. ఈ లోకమే నువ్వే సత్వ రజస్తమో గుణాలు కలిగిన జగత్తును సృష్టించి అందులో ప్రవేశించి కారణ గుణాలతో కలిసి రక్షణ, సంహారం మొదలైన వివిధ రూపాల్లో ఉంటావు. నిత్యానిత్య కారణ సంబంధం కలిగి ఉన్న విశ్వానికి ముఖ్యమైన హేతువు నువ్వు. నీ మాయ వల్ల ఇతరుడు తాను అనే బుద్ధి భ్రమ కలుగుతుంది, కానీ నీకన్నా వేరే ఏమీ లేదు. విత్తులో అతి సూక్ష్మంగా వస్తుతత్వం నిక్షిప్తమై ఉన్నట్టు వృక్షంలో నీలాది నానా వర్ణాలు దాగున్నట్టు జగత్తుకు నీ అందే పుట్టుక, స్థితి, వృద్ధి, నాశములు కలుగుతాయి. నువ్వు సృష్టించిన లోకాన్ని నీలో నిలిపి మునుపు ప్రళయకాల సమయంలో సముద్రంలో ఆదిశేషుని తల్పం మీద క్రియలు ఏమీ చేయక ఆత్మసుఖాన్ని అనుభవిస్తూ నిద్రించేవాని మాదిరి యోగముద్రలో కనులు మూసుకొని ఉండి కొంతకాలం తర్వాత నీదైన కాలశక్తి చేత పురికొల్పబడి ప్రకృతి ధర్మాలైన సత్వాది గుణాలు అంగీకరించి సమాధి చాలించి ప్రకాశించే నీ యొక్క నాభిలో నుంచి మర్రి విత్తనంలోంచి పుట్టే మర్రి వృక్షంలాగా ఒక కమలం పుట్టింది. ఆ కమలం నుండి 4 ముఖాలు కలిగిన బ్రహ్మ జన్మించారు. దిక్కులను పరిశీలిస్తే కమలం తప్ప ఆయనకి మరొక రూపం కనిపించలేదు. ఆలోచించి నీటిలో ప్రవేశించి 100 దేవతా వత్సరాలు వెతుక్కున్నారు. తన పుట్టుకకు కారణమైన నిన్ను చూడడానికి శక్తి లేక దర్శించలేకపోయారు. మళ్ళీ కమలం వద్దకు పోయి ఆశ్చర్యపడి ఎంతో కాలం గొప్ప తపస్సు చేసి పృథ్వీ ఎందు గంధాన్ని కనుక్కున్నట్టు తనలో అనేక వేల శిరస్సులు, ముఖాలు, కన్నులు, ముక్కులు, చెవులు, నోళ్ళు, భుజాలు, చేతులు, కాళ్ళు కలవాడు, అనేక తీరుల ఆభరణాలు కలవాడు, మాయతో కూడినవాడు, గొప్ప లక్షణాలతో ప్రకాశించేవాడు, స్వప్రకాశంతో చీకటిని పోగొట్టేవాడు, పురుషులలో ఉత్తముడైన నిన్ను మహావిష్ణువును ఆ బ్రహ్మగారు దర్శించారు అని ఈ ఈ అంశాన్నంతా కూడా ఒక అద్భుతమైన వచనంలో పోతన గారు తెలియచేశారు. మహాత్మా, సుజనులైన బ్రహ్మాదులందును దుర్జనులైన మాయందును
సేవాను రూపంబునం భక్షాపక్షంబులు లేక కల్ప వృక్షంబు చందంబున ఫల ప్రధానంబు సేయుదువు కందర్ప సమేతంబగు సంసార కూపంబునంగూలుచున్న మూఢ జనులంగూడి కూలిడి నేను భవదీయ భృత్యుండగు నారదుని అనుగ్రహంబునం చేసి నీ కృపకు పాత్రుడనైతి నన్ను రక్షించి మజ్జనకు వధించుట నా యందుల పక్షపాతంబు కాదు దుష్ట ధనుజ సంహారంబును శిష్ట భృత్యముని జన రక్షా ప్రకారంబును నీకు నైజ గుణంబులు విశ్వంబు నీవా గుణాత్మకంబైన విశ్వంబు సృజించి అందుం ప్రవేశించి హేతుభూత గుణయుక్తుండవై రక్షక సంహారకాది నానా రూపంబుల నుండుదువు సత్కారణ కార్యాత్మకంబైన విశ్వంబునకు పరమ కారణంబు నీవా నీ మాయ చేత వీడు వాడని ఎడు బుద్ధి వికల్పంబు దోచు గాని నీకంటే నుండెద్దియుం లేదు బీజంబునందు వస్తు మాత్రభూత సౌక్ష్మ్యంబును వృక్షంబునందు నీలత్వాది వర్ణంబును గలుగు తెరంగున విశ్వంబునకు నీయంద జన్మ స్థితి ప్రకాశనాశంబులు గలుగు నీ చేతనైన విశ్వంబు నీయంద నిలుపుకొని తొల్లి ప్రళయకాల పారావారంబున వన్నగేంద్ర పర్యంకంబున క్రియారహితుండవై నిజ సుఖానుభవంబు సేయుచు నిద్రితుని భంగి యోగ నిమీలతలోచనుండవై మెలంగుచు కొంతకాలంబునకు నిజ కాల శక్తి చేతం ప్రేరితంబులై ప్రకృతి ధర్మంబులైన సత్వాది గుణంబులను అంగీకరించి సమాధి చాలించి వెలుంగుచున్న నీ నాభియందు వట బీజంబు వలన వించు వటంబు తెరంగున నొక్క కమలంబు సంభవించే నిట్టి కమలంబు వలన 4 మోముల బ్రహ్మ జన్మించి దిశలు వీక్షించి కమలంబునకు నుండైన రూపంబు లేకుండట చింతించి జలాంతరాళంబు ప్రవేశించి జలంబులందు 100 దివ్యవత్సరంబులు వెతికి తన జన్మంబునకు నుపాదాన కారణంబైన నిన్ను దర్శింప సమర్థుండు కాక మగిడి కమలంబు కడకుజని విస్మయంబు నొంది చిరకాలంబు నిర్భర తపంబు చేసి పృథివీ ఎందు గంధంబు గను చందంబున ధనయందు నానా సహస్రవదన శిరోనయన నాసాకర్ణ వక్త్ర భుజకర చరణుండును బహువిధాభరణుండును మాయా కలితుండును మహాలక్షణ లక్షితుండును నిజ ప్రకాశ దూరీకృత తముండును పురుషోత్తముండును నైనా నిన్ను దర్శించే అని అద్భుతమైన వచనాన్ని ఇచ్చారు పరమాత్మ. అయ్యవసరంబున అప్పుడు ఘోటక వదనుడవై మధు కైటబులంద్రుంచి నిగమ గణముల నెల్లం బాటించి యజునకిచ్చిన కూటస్థుడవీశ్వరుడవు కోవిద వంద్య. నువ్వు తత్వజ్ఞులచే నమస్కరించబడిన వాడా అశ్వముఖుడవై మధు కైటబులు అనే రాక్షసులను సంహరించావు, వేదాలను ఉద్ధరించావు, బ్రహ్మదేవుడికి ఇచ్చావు. నువ్వు అవికారుడవు, ఈశ్వరుడవు. ఈ విధంగా కృత త్రేత ద్వాపర యుగాలు అనే 3 యుగాల్లో మృగ పక్షాదులు మనుషులు మునులు జలజంతువుల రూపాలలో అవతరించి లోకాలను కాపాడుతూ ధరిస్తూ నశింపచేస్తూ యుగ ధర్మాన్ని నిలుపుతూ ఉన్నావు స్వామి. చిత్తగించు. కామహర్షాది సంకలితమై చిత్తంబు భవదీయ చింతన పదవి సొరదు మధురాది రసముల మరిగి చొక్కుచు జిహ్వ నీ వర్ణనమునకు నిగుడ నీదు సుందరి ముఖముల దూడ గోరుచు చూట్కి తావకాకృతులపై తగులు వడదు వివిధ దుర్భాషలు వినగోరు వీనులు ద్వినవు యుష్మత్కథా విరచనములు ఘ్రాణ మురవడి తిరుగు దుర్గంధములకు దవులు గొలుపదు వైష్ణవ ధర్మములకు నడగియుండవు కర్మేంద్రియములు పురుషు గలచు సవతులు గృహమేధి గలచునట్లు. కామము, క్రోధము, హర్షము మొదలైన గుణాలతో నిండిన మనస్సు నిన్ను గూర్చిన ధ్యాన మార్గంలోకి వెళ్ళదు. నాలుక తీపి మొదలైన వివిధ రసాలకు లోనై ఆనందాన్ని పొందుతూ నిన్ను వర్ణించడానికి తొందరపడదు. చూపులు అందమైన స్త్రీల ముఖాలను చూడగొడతాయి గాని
నీ దివ్యమంగళ రూపాన్ని చూడడానికి ఇష్టపడవు. చెవులు రకరకాల చెడు మాటలు వినగోరుతాయి, కానీ నీ కథలను మాత్రం వినవు. ముక్కు దుర్వాసనలను చూడడానికి వేగంగా అలవాటు పడుతుంది, కానీ విష్ణు ప్రీతికరాలైన ధర్మాలకు, ప్రాణాయామం చేయడం, యోగ క్రియలకు ఒప్పుకోదు. సవతులు గృహస్థుని బాధించే రీతిగా నిరంతరం కర్మేంద్రియాలు పురుషుణ్ణి కలిచేస్తాయి. ఈ విధంగా జీవులు ఇంద్రియాలకు వసులై తమ యొక్క ఇతరుల యొక్క దేహాల పట్ల మిత్రత్వం, శత్రుత్వ భావాలు పాటిస్తూ ఉంటారు. జన్మిస్తూ మరణిస్తూ సంసారం అనే నిప్పుల ప్రవాహంలో మునిగిన ప్రాణులను ఉద్ధరించడానికి లోకాలకు సృష్టి స్థితి లయకారకుడుగా నీ కర్తవ్యం కదా. నీ దాసులము, ప్రియభక్తులమైన మమ్మల్ని ఉద్ధరించు. భగవద్ దివ్య గుణానువర్తన సుధా ప్రాప్తైక చిత్తుండనై బెగడన్ సంసరణోగ్రవైతరణికిన్ భిన్నాత్ములై తావకీయ గుణ స్తోత్ర పరాన్ముఖత్వమున మాయా సౌఖ్య భావంబులన్ సుగతింగానని మూడులన్ గనిమదిన్ శోకింతు సర్వేశ్వరా. ఓ సమస్త లోకాలకు ప్రభుడమైన వాడా, నీ దివ్య గుణాలను కీర్తించి అనుసరించినందున అమృత ప్రాప్తి కలిగిన నాకు ఈ సంసారం అనే వైతరణి గురించి భయం లేదు. భేద బుద్ధి కలవారై నీ గుణకీర్తనం చేయడానికి విముఖులై మాయా సుఖాలనే నిజమని నమ్మి ఉత్తమగతి పొందలేని అజ్ఞానాలను చూసి మనస్సులో నేను దుఃఖిస్తున్నాను అన్నాడు ప్రహ్లాదుడు. అని ఇంకా ఇలా చెప్తున్నాడు. ఓ దేవా, మునీంద్రులు నిజ విముక్తి కాములై విజన స్థలంబులందపంబులాచరింతురు. కాముకత్వంబునొల్లక యుండు వారికి నీకంటే నుండు శరణంబు లేదు. కావున నిన్ను సేవించదా. కొందరు కాముకులు కరద్వయ కండోతి చేతందని అని చందంబున దుచ్చంబై పశు పక్షి క్రిమి కీట సామాన్యంబైన మైథునాది గృహమేది సుఖంబులందనియక కడపటనతి దుఃఖవంతులగుదురు. నీ ప్రసాదంబు గల సుగుణుండు నిష్కాముండయుండు. మౌన వ్రత జప తప శృతాధ్యయనంబులును నిజ ధర్మ వ్యాఖ్యాన విజన స్థల నివాస సమాధులును మోక్ష హేతువులగు నైనా నివి పదియునింద్రియ జయంబులేని వారికి భోగార్థంబులై విశ్రమించు వారికి జీవనోపాయంబులై డాంబికులకు వార్తాకరంబులయ్యుండు సఫలంబులుగావు. భక్తి లేక భవదీయ జ్ఞానంబు లేదు. రూపరహితుండవైన నీకు బీజాంకురంబుల కైవడి గారణ కార్యంబులైన సద్రూపంబులు రెండును ప్రకాశమానంబులగు నా రెంటి ఎందును భక్తి యోగంబున బుద్ధిమంతులు మందనంబున దారువులందువ నింగనీడు తెరంగున నిన్ను బొడగందురు. పంచభూత తన్మాత్రంబులును ప్రాణేంద్రియంబులును మనోబుద్ధి అహంకార చిత్తంబులును నీవ. సగుణంబును నిర్గుణంబును నీవ. గుణాభిమానులైన జన్మ మరణంబుల నొందు విభుదులాద్యంతంబులు గానక నిరుపాధి కుండవైన నిన్నెరుంగరు. తత్వజ్ఞులైన విద్వాంసులు వేదాధ్యయనాది వ్యాపారంబులు మాని వేదాంత ప్రతిపాద్యుండవగు నిన్ను సమాధి విశేషంబుల నెరిగి సేవింతురు. అది కావున ఓ దేవా, మునులు సహజ స్వభావం చేత ముక్తిని కోరి కోరికలు వదిలిపెట్టేసి ఏకాంత ప్రదేశంలో తపస్సులు చేస్తుంటారు. కోరికలు లేని వారికి నీకంటే ఇంకొకటి లేదు, మరొకటి కోరదగింది లేదు. అందుకనే నిన్ను సేవిస్తారు. నేను నిన్ను అందుకని సేవిస్తున్నాను. కొంతమంది రెండు చేతుల గోక్కున్న తృప్తి చెందనట్లు కాముకులు తుచ్చమైన పశుపక్షాదులకు క్రిమికీటకాదులకు ఉండే శరీర సౌఖ్యాన్ని కోరి తృప్తి చెందక చివరకు అమితమైన దుఃఖానికి లోనవుతారు. నీ అనుగ్రహం ఉన్న గుణవంతుడు కోరికలు లేనివాడే ఉంటాడు. మౌనము, వ్రతము, జపము, తపము, వేద శాస్త్ర శ్రవణము, అధ్యయనము, స్వధర్మము, వివరణ, అధ్యాపనం, ఏకాంత స్థల నివాసం, ఏకాగ్రత, ఇవన్నీ కూడా మోక్షానికి హేతువులు. ఈ 10 ఇంద్రియాలను జయించని వాళ్ళకి భోగ కారణాలు అవుతాయి. వాటిని నమ్ముకునే వాళ్ళకి బతుకు తెరువు అవుతుంది. ఆడంబరం కల వాళ్ళకి కాలక్షేప విషయాలుగా ఉంటాయి, ప్రయోజనవంతం కాదు. భక్తి లేకుండా నిన్ను గురించిన జ్ఞానం అలవడదు. నిరాకారుడమైన నీకు విత్తు నుండి వెలువడే మొలకలాగా
కారణ కార్యాలైన సత్తు అసత్తు రూపాలు రెండు ఉన్నాయి. ప్రకాశించే ఆ రెండిట్లో భక్తి గల బుద్ధిమంతుడు రాపిడితో కర్రలోని అగ్నిని కనుగొన్న విధాన నిన్ను చూడగలరు. పంచభూతాలు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం వాని తన్మాత్రలు అంటే శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం, ప్రాణేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం ఇవన్నీ కూడా నువ్వే. గుణాలు కలవాడివి నువ్వే, గుణాలు లేనివాడివి నువ్వే. సత్వరజస్తమో గుణాభిమానులై జనన మరణాలను పొందే పండితులు నీ ఆద్యంతాలు తెలుసుకోలేరు. నిరాకారుడమైన నిన్ను గుర్తించలేరు. నీ తత్వం తెలిసిన విఘ్నులు వేదాలను చదవడం లాంటి కర్మలు చేయక వేదాల చేత ప్రతిపాదించబడిన నిన్ను ఏకాగ్రత చేత ధ్యాన విశేషాల చేత తెలుసుకొని సేవిస్తారు అని ప్రహ్లాదుడు ఇంకా అంటున్నాడు. నీ గృహాంగణ భూమి నిటలంబు మోవంగ మోదించి నిత్యంబు మ్రొక్కడేని నీ మంగళస్థవ నికర వర్ణంబులు పలుమారు నాలుక బలుకడేని నీ అధీనములుగా నిఖిల కృత్యంబులు ప్రియ భావమున సమర్పింపడేని నీ పదాంబుజముల నిర్మల హృదయుడై చింతించి మక్కువ చిక్కడేని నిన్ను చెవులార వినడేని నీకు సేవ చేయరాడేని బ్రహ్మంబు చెందగలడే యోగి అయిన తపోవ్రత యోగి అయిన వేది అయిన మహాతత్వ వేది అయినా. ఓ స్వామి, ఓ నృసింహస్వామి, యోగైనా తపస్సు చేసుకునేవాడైనా వేదాలు చదివిన వాడైనా గొప్ప తత్వాలను తెలిసిన వాడైనా సరే నిత్యం నీ గుడి వాకిట తలం తాకించి ఆనందంతో నమస్కరించని వాడు, శుభం కలిగించే నీ స్తోత్ర సమూహ అక్షరాలు అనేక మార్లు నాలుక మీద నిలిపి పలకనివాడు, సమస్త కార్యాలు నీ అధీనము అని ప్రేమభావంతో నీకు సమర్పించనివాడు, స్వచ్ఛమైన మనస్సుతో నీ పాదపద్మాలను ఇష్టపూర్వకంగా ధ్యానించి పరవశం కానివాడు, నీ గూర్చి చెవులారా విననివాడు, నిన్ను సేవించడానికి రానివాడు, వీడు బ్రహ్మస్వరూపుడైనా సరే నిన్ను పొందగలడా? యోగైనా తపస్సు చేసుకున్నా సరే వేదాలు చదివినా నీకు తనను తను అర్పించుకోని వాడు బ్రహ్మస్వరూపుడైనా నిన్ను పొందలేడు. కాబట్టి నీ సేవను నాకు ప్రాప్తింపచేయి. దయచూపమని నమస్కరించిన ఆ ప్రహ్లాదుడి స్తుతికి పరమాత్మ మెచ్చుకున్నారు. రాగద్వేషాది గుణాలు లేని ఆ శ్రీహరి ఆ నృసింహస్వామి కోపాన్ని వదిలేసి ఈ విధంగా అన్నారు. సంతోషించి తిని చరిత్రమునకున్ సద్భద్ర మౌగాక నీ అంతర్వాంఛిత లాభమెల్ల గరుణా ఎత్తుండనై ఇచ్చెదన్ జింతన్ చెందకు భక్త కామదుడనే సిద్ధంబు దుర్లోక్యుడన్ జంతు శ్రేణికి నన్ను చూచిన మునర్జన్మంబు లేదర్భక. ఓ ప్రహ్లాద, ఓ వత్స, నీ నడవడికి సంతోషించాను, నీకు శుభం కలుగ్గాక. నీ మనస్సులో కోరిన కోరికలన్నీ దయతో నేను ప్రసాదిస్తాను. విచారాన్ని పొందకు. భక్తుల కోరికలు తీర్చేవాడిని, నిజం ప్రాణులకు చూడశక్యం కానివాడిని. కానీ నన్ను చూసిన జీవకోటికి మళ్ళా పుట్టుక అనేది ఉండదు. సకల భావములను సాధులు విద్వాంసులఖిల భద్ర విభుడనైన నన్ను గోర్కులిమ్మటంచు గోరు దూరిచ్చెద గోరు మెద్ది అయిన గుర్ర నీవు. నాయన ప్రహ్లాద, సజ్జనులు పండితులు అన్ని విధాల సమస్త శుభాలకు అధిపతినైన నన్ను కోరికలు ప్రసాదించమని అడుగుతారు. నువ్వు కూడా ఏదైనా కోరుకో, నేను ఇస్తాను అని అన్నాడు. అలా ప్రహ్లాదుడిని పరమేశ్వరుడు అడిగితే ఆ నృసింహస్వామిని ప్రహ్లాదుడు తెలుసుకోవడానికి అడిగాడేమో అని అనిపిస్తుంది. అని పరమేశ్వరుండు ప్రహ్లాదుని అందుగల సకామత్వంబు తెలియ కొరకు వంచించి ఇట్లాన తెచ్చిన ప్రహ్లాదుండు నిష్కాముండైన ఏకాంతిగావున గామంబు భక్తి యోగంబునకు అంతరాయంబని తలంచి ఇట్లనియే నుత్పత్తి మొదలు కామాద్య అనుభవ శక్తి గల నాకు వరంబులిచ్చెదనని వంచింపనేల సంసార బీజంబునకు హృదయ బంధకంబులైన కామంబులకు వెరచి ముముక్షుండునై సేమంబు కొరకు నేమంబున నిన్నుంజేరితి కామంబులును నింద్రియంబులును మన శరీర ధైర్యంబులును మనీషా ప్రాణ ధర్మంబులును లజ్జా స్మరణ లక్ష్మీ సత్య తేజో విశేషంబులును నశించు లోకంబులందు
భృత్యులు అర్థకాములై రాజుల సేవింతురు. రాజులు ప్రయోజనంబులర్థించి భృత్యులకు నర్థంబుల సగుదురు. అవ్విధంబున గాదు నాకుం గామంబు లేదు, నీకుం ప్రయోజనంబు లేదైనను దేవా. వరదుడవయ్యదవేని గామంబులు వృద్ధి పొందని వరంబు కృపసేయము. కామంబులు విడిచిన పురుషుండు నీతోడ సమాన విభవుండగు నరసింహ పరమాత్మ పురుషోత్తమ అని ప్రణవ పూర్వకముగా నమస్కరించిన హరి ఇట్లనియన్. నరసింహస్వామి ప్రహ్లాదుడికి, నువ్వేం కోరుకుంటావు కోరుకో, నన్ను అందరూ సజ్జనులు పండితులు కోరికలు కోరితే నేను తీరుస్తాను అని నరసింహస్వామి ప్రహ్లాదుడు కోరికల్ని జయించాడా లేదా తెలుసుకోవడానికి అడిగాడు. ప్రహ్లాదుడు కోరికలే లేని అంతరంగిక భక్తుడు కాబట్టి కోరిక భక్తి యోగానికి అడ్డు అని తలచి ప్రహ్లాదుడు ఇలా అన్నాడు. పుట్టుకతోనే స్వభావరీత్యా కామనల యందు ఆసక్తి కలిగి ఉన్న నాకు వరాలు ఇస్తానని మోసగిస్తావెందుకు? నాకు కామనలందు ఎట్టి ఆసక్తి లేదు. సంసారం అనే విత్తుకు మనస్సుకు బంధించే కోరికలకు భయపడి మోక్షాన్ని అర్థిస్తూ మేలు కోరి నియమంతో నీ సన్నిధికి వచ్చాను. కోరికల మూలాన ఇంద్రియాలు, మనస్సు, శరీరము, ధైర్యము, బుద్ధి, ప్రాణము, ధర్మము, సిగ్గు, జ్ఞాపకం, సంపద, సత్యం, కాంతి ఈ విశేషాలన్నీ నశిస్తాయి. ప్రపంచంలో సేవకులు ధనాన్ని కోరి రాజులను సేవిస్తారు. రాజులు కూడా తమకు కావలసిన పనులను నెరవేర్చుకోవడం కోసం ఆ సేవకులకు ధనాన్ని ఇస్తారు. నా విషయంలో ఓ పరమాత్మ అలా భావించద్దు. నాకు కోరిక లేదు, మీకు నా వల్ల కావాల్సిన కార్యం ఏమీ లేదు. అయినా దేవా, వరాలనిచ్చే వాడివైతే అసలు కోరికలు అనేవి లేకుండా నాకు వరాన్ని, కోరికలు వదిలేసిన పురుషుడు నీతో సమాన వైభవం కలవాడవుతాడు కదా. ఓ నరసింహ, ఓ పరమాత్మ, ఓ పురుషోత్తమ అని ఓంకార పూర్వకంగా నమస్కరించట. అంటే ఓం నృసింహాయ నమః, ఓం పరమాత్మాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః అని నమస్కరించాడు. అప్పుడు శ్రీహరి ఈ విధంగా ప్రహ్లాదుడితో అన్నాడు. నీ ఎట్టి సుజ్ఞాన నిపుణులే కాంతులు గోర్కులు నాయందు గోరనుల్ల రట్లైన ప్రహ్లాద అసురేంద్ర భర్తవై సాగి మన్వంతర సమయమెల్లా నిఖిల భోగంబులు నీవు భోగింపుము, కళ్యాణ బుద్ధి నా కథలు వినుము. సకల భూతములందు సంపూర్ణుడగు నన్ను యజ్ఞేశునీశ్వరు నాత్మ నిలిపి కర్మ చేయములెల్ల ఖండించి పూజన మాచరింపు మీశ్వరార్పణముగా భోగముల నశించు పుణ్యంబు వ్రతముల బాప సంచయములు పాయు నిన్ను. ఓ ప్రహ్లాద, కోరిక తీర్చేశాడు. నా కోరికలు లేకుండా చేయమన్నాడు కదా. నీ వంటి మంచి బ్రహ్మజ్ఞాన నైపుణ్యం కలవాళ్ళు అంతరంగ భక్తులు నన్ను కోరికలు కోరడానికి ఇష్టపడరు. అయినా సరే నేను ఇస్తున్నాను. రాక్షస శ్రేష్ఠులకు నువ్వు రాజువై వర్ధిల్లు. మన్వంతర కాలం అంతా సమస్త భోగాలు అనుభవించు. క్షేమకరమైన బుద్ధితో నా సంబంధమైన గాథలు విను. అన్ని ప్రాణులలో నిండున్న నన్ను యజ్ఞాలకు అధిపతిగా ఈశ్వరునిగా తెలుసుకొని మనస్సులో నిత్యం ఆరాధించు. కర్మబంధాలను ఖండించి ఈశ్వరునికి అర్పించి పూజ చేయి. భోగాలను అనుభవించడం వల్ల అంతకు ముందున్న పూర్వ పుణ్యాలు నశిస్తాయి. వ్రతాల మూలంగా పాప సమూహాలు నీ నుంచి తొలగిపోతాయి. ప్రహ్లాదుడు కోరికలు కోరలేదు. అయినా సరే నరసింహస్వామి రాజ్యాధికారాన్ని, భోగాలనే కర్మలను అనుభవింపక తప్పదు కనుక ఆ కర్మలన్నీ ఈశ్వరార్పణం చేసి అనుభవించు. పాప పుణ్యాలు రెండు అంటని వాడివవుతావు అని ప్రహ్లాదుడికి వరాన్ని ఇచ్చాడు. ఇంకా తర్వాత కాలక్రమాన ఇంకా చెప్తున్నాడు నరసింహస్వామి, ఉపాధి అయిన ఈ శరీరాన్ని వదిలేసి ముల్లోకాల్లో విరాజమానమై దేవేంద్రుని చేత పొగడబడింది, 10 దిక్కులా నిండింది ఆయన కీర్తితో సంసార విముక్తుడవై నన్ను చేరుకుంటావు విను అని నరుడు ప్రియమతోడ నాయవతారంబు నీయుదార గీత నికరములను మానసింతు నేని మరి సంభవింపడు కర్మబంధ చేయము గడిచిపోవు. మానవుడు ఎవరైనా ప్రీతిపూర్వకంగా నా నరసింహ అవతారాన్ని, అలాగే నీ చరిత్రని, ప్రహ్లాద చరిత్రని, నువ్వు చేసిన ఈ గొప్పవైన స్తుతుల గీతికలను మన్నం చేసినట్లయితే, చదివినట్లయితే మళ్ళా జన్మించడు. ఇది తథ్యం. కర్మ బంధాలను అతిక్రమిస్తాడు అని నృసింహస్వామి ఒక వరం ఇచ్చేశారు మనందరికీ కూడా. అప్పుడు ప్రహ్లాదుడు ఈ విధంగా అన్నాడు.
దాష్ట్రివై తొల్లి సోదరుని హిరణ్యాక్షు నీవు సంపుట చేసి నిగ్రహమున మా తండ్రి రోష నిమగ్నుడై సర్వ లోకేశ్వరు వరము నిన్నెరుగలేక పరిపంథి పగిది నీ భక్తుండ నగు నాకు నపకారములు చేసనతడు నేడు నీ శాంత దృష్టిచే నిర్మలత్వమునుందే గావున బాప సంఘము వలన బాసి శుద్ధాత్మకుడుగాగ భవ్యగాత్ర వరము వేడిద నాకిమ్ము వనజ నేత్ర భక్త సంఘాత ముఖ పద్మ పద్మమిత్ర భక్త కల్మషవల్లిక పటుల విత్ర. ఓ పరమాత్మ, ప్రహ్లాదుడు అడుగుతున్నాడు, భక్త సమూహం యొక్క ముఖాలనే పద్మాలకు సూర్యుని వంటివాడా, భక్తుల పాపాలనే తీగలకు కొడవలి వంటివాడా, ఓ దివ్యమంగళ స్వరూప, ఓ కమల నేత్ర, కోరలు గల వరాహమై అవతరించి ఇది వరకు మా తండ్రి సోదరుడు హిరణ్యాక్షుణ్ణి నువ్వు చంపడం వల్ల తిరస్కార భావంతో క్రోధంలో మునిగిన మా తండ్రి సమస్త లోకాలకు ప్రభువైన నిన్ను, పరమాత్ముడవైన నిన్ను తలుచుకోలేక తెలుసుకోలేక శత్రువులాగా నీ భక్తుడినైనా నాకు అపకారాలు చేశాడు. అలాంటి వాడిప్పుడు పవిత్రమైన నీ చూపుల వల్ల కల్మషం తొలగి స్వచ్ఛతను పొందాడు కనుక పాప సమూహం తొలగి పవిత్రుడు అయ్యేట్లుగా చెయ్యమని వరం కోరుతున్నాను, వరం కోరుకోను అంటూ నా తండ్రికి మోక్షాన్ని ప్రసాదించు అనే వరాన్ని కోరాడు ప్రహ్లాదుడు. అనుగ్రహించు అన్నాడు. అప్పుడు అలా అనేసరికి ఆ భక్తవత్సలుడు, భక్తుల పట్ల వాత్సల్యం గల నరసింహస్వామి ఇలా అన్నారు, నిజ భక్తుండవు నాకు నిన్ను గనుటన్ నీ తండ్రి తిస్సప్త పూర్వజులంగూడి పవిత్రుడై శుభగతిన్ వర్తించు విజ్ఞాన దీపజితానేక భవాంధకారులకు మద్భక్తుల్ వినోదించు దేశజనుల్ దుర్జనులైన శుద్ధులు సుమి సత్యంబు దైత్యోత్తమా. ఓ ప్రహ్లాద, ఓ రాక్షసులలో శ్రేష్ఠుడా, నువ్వు నాకు నిజమైన భక్తుడివి. నీ తండ్రి నిన్ను కొడుగ్గా పొంది తన పితృదేవతలందరూ 21 తరాలు వాళ్ళతో పాటు తరించారు. పావనుడై శుభస్థితిని పొందుతాడు. విజ్ఞాన దీపం చేత అనేక జన్మల పాపపు చీకటిని జయించిన నా భక్తులు సంతుష్టులై నివసించే ప్రదేశాల్లో ఉండి వారి ప్రేమకు పాత్రులైన జనులు దుర్మార్గులైనా సరే పవిత్రులు అవుతారు సుమా. ఇది సత్యం, అంటే సత్సంగం. నా భక్తులని ఎవరు కలిసి ఉంటారో వాళ్ళు పవిత్రులు అవుతారు అని పరమాత్మ చెప్పారు అని చెప్పి ప్రహ్లాదుడితో ఇంకా ఇలా అంటున్నారు, ఘన సూక్ష్మభూత సంఘాతంబు లోపల నెల్ల వాంఛలు మాని ఎవ్వరైనా నీ చందమున నన్ను నెరయ సేవించిన మద్భక్తులగుదురు మత్పరులకు గురిసేయ నీవ యోగ్యుడవైతి విట మీద వేద చోదితమైన విధము తోడ జిత్తంబు నా మీద చేర్చి మీ తండ్రికి ప్రేత కార్యములు సంప్రీతి చేయు మతడు రణమున నేడు నా యంగమర్చ నమున మతడు రణమున నేడు నాయంగ మర్శనమున నిర్మల దేహుడై నవ్య మహిమ నపగతాఖిల కల్మషుడై తనర్చి పుణ్యలోకంబులకు నేగు పుణ్య చరిత. పావనమైన నడవడి కలవాడ ఓ ప్రహ్లాద, స్థూల సూక్ష్మములైన ప్రాణుల సమూహంలో ఎవరైతే కోరికలన్నీ వదిలేస్తారో వాళ్ళు నీలాగా నన్ను సంపూర్ణంగా సేవించే నా భక్తులు అవుతారు. నా భక్తుల్లో లక్ష్యంగా చెప్పడానికి నువ్వే తగిన వాడివి. ఇకపై నాయందే నీ మనస్సును చేర్చి వేదశాస్త్ర విధితో నీ తండ్రికి అపర కర్మలన్నీ కూడా సంతృప్తికరంగా ఆచరించు. యుద్ధంలో ఈ రోజు అతడు నా దేహ స్పర్శతో పవిత్రమైన దేహం కలవాడయ్యాడు. సరికొత్త వైభవంతో సమస్త పాపాలు పోగొట్టబడిన వాడై ఉత్తమ లోకాలకు చేరుతాడు అని ఈ విధంగా ఆ శ్రీమన్నారసింహస్వామి అనుజ్ఞ ఇచ్చేసరికి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి పరలోక క్రియలు చేశాడు. తర్వాత బ్రాహ్మణ శ్రేష్ఠులు పుణ్య నదీ జలాలతో ప్రహ్లాదుడిని అభిషేకించారు. ఆ సమయంలో అనుగ్రహంతో సుప్రసన్న ముఖుడైన ఆ శ్రీ నరసింహదేవుని చూసి దేవతా ప్రముఖంలో ఉన్న బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, దేవదేవాఖిల దేవేశ భూత భావన వీడు నా చేత వరము వడసి మత్కృష్ట జనుల చే మరణంబు నొందక
మత్తుడై సకల ధర్మములు చెరచి నేడు భాగ్యంబున నీ చేత హతుడయ్యే గల్జానమరే లోకములకెల్లా బాలుని తని మహాభాగవత శ్రేష్ఠు బ్రతికించితివి మృత్యు భయము బాపి వరము కృపసేసితివి మేలు వారి జక్ష నీ నృసింహావతారంబు నిష్ఠతోడ దగిలి చింతించు వారలు దండధరుని బాధనొందరు మృత్యువు బారి పడరు. బ్రహ్మదేవుడు ఆ నృసింహస్వామిని స్తుతిస్తూ ఇలా అంటున్నారు. ఓ దేవదేవ, ఓ నృసింహస్వామి, సమస్త దేవతలకు ప్రభువు అయిన వాడా, ప్రాణులను కాపాడేవాడా, ఈ హిరణ్యకశిపుడు నా చేత వరాలు పొందాడు, తీవ్రమైన తపస్సు చేశాడు. నేను సృష్టించిన ప్రాణుల వల్ల మరణాన్ని లేకుండా వరం పొందాడు. దాంతో గర్వించాడు, సమస్త శిష్టాచారాలను పాడు చేశాడు. ఇవాళ వాడి అదృష్టం నీ చేత చంపబడ్డాడు, లోకాలన్నిటికీ శుభం కలిగింది. బాలుడైన పరమ భక్త శ్రేష్ఠుణ్ణి రక్షించావు నువ్వు. ఇంకా ఇతనికి మృత్యు భయం లేదు, జన్మ భయం లేకుండా వరాన్ని ప్రసాదించావు. కమలాల్లాంటి కన్నులు గల స్వామి, మంచి పని చేసావు నువ్వు. నీ నృసింహావతారాన్ని స్థిరమైన పూనికతో తదేకంగా ఎవరైతే స్మరిస్తారో వాళ్ళు యముని వల్ల బాధ పొందరు, అపమృత్యువును పొందరు. అంటే ఆ నృసింహస్వామి ఇలా అంటున్నారు. మన్నించి దేవశత్రుల కెన్నడునిటువంటి వరము లేకుము, పాపోత్పన్నులకు వరములిచ్చుట పన్నగములకు అమృతమిడుట మంకజ గర్భాం. కొడుకుకు చెప్తున్నారు పరమాత్మ, ఓ పద్మగర్భుడా, ఓ బ్రహ్మదేవ, దేవతలకు శత్రువులైన రాక్షసులను గౌరవించి ఇటువంటి ఇవ్వరాని వరాలు ఎవరికి ఇవ్వకు. నీచ జన్మ గలవారికి వరాలు ప్రసాదించడం పాములకి పాలు పోయడం, అమృతాన్ని పోయడం లాంటిది అని ఈ విధంగా ఆజ్ఞ ఇచ్చి అని ఇట్లాన తెచ్చి బ్రహ్మాది దేవతా సమూహంబుచే పూజితుండై భగవంతుడైన శ్రీ నృసింహదేవుండు తిరోహితుండయ్యే. ప్రహ్లాదుండును శూలికి ప్రణమిల్లి తమ్మి చూలికి వందనంబులు చేసి ప్రజాపతులకు మ్రొక్కి భగవత్ కళలైన దేవతలకు నమస్కరించినంజూచి బ్రహ్మదేవుండు శుక్రాది మునేంద్ర సహితుండై దైత్య దానవ రాజ్యంబునకు ప్రహ్లాదుం పట్టంబు గట్టి అతని చేత పూజితుండై దీవించే. అంత ఈశానాది నిఖిల దేవతలు వివిధంబులకు ఆశీర్వాదంబుల చేత నా ప్రహ్లాదుని కృతార్థం చేసి తమ్మి చూలిని ముందట నిడుకొని నిజ స్థానంబులకు జనిరి. అట్లు విష్ణుదేవుండు నిజ పార్శ్వ చెరులిరువురు బ్రాహ్మణ శాపంబునం చేసి ప్రథమ జన్మంబున దితి పుత్రులైన హిరణ్యాక్ష హిరణ్య కశిపులను వరాహ నారసింహ రూపంబుల నవతరించి వధించే. ద్వితీయ భవంబున రాక్షస జన్మంబు దాల్చిన రావణ కుంభకర్ణులను శ్రీరామ రూపంబున సంహరించే. తృతీయ జన్మంబున శిశుపాల దంతవక్త్రులను పేరులం ప్రసిద్ధి నొందిన వారలను శ్రీకృష్ణ రూపంబున ఖండించే. నివ్విధంబున మూడు జన్మంబుల గాఢ వైరానుబంధంబున నిరంతర సంభావిత ధ్యానులై వారలు నిఖిల కల్మష విముక్తులై హరింగదిసిరని చెప్పి నారదుండిట్లనియే. ఆ నారద మహర్షి ధర్మరాజుతో ఈ ప్రహ్లాద చరిత్ర చెప్తున్నారు. అలా బ్రహ్మదేవుడికి పరమాత్మ ఇలాంటి పాపాత్మలకు వరాలు ఇవ్వకు అని చెప్పి అలా ఆజ్ఞ ఇచ్చి బ్రహ్మాది దేవతల చేత పూజలు పొంది భగవంతుడైన ఆ శ్రీ నరసింహదేవుడు అంతర్ధానం అయ్యాడు. ప్రహ్లాదుడు కూడా శివుడికి నమస్కరించి బ్రహ్మకు వందనం ఆచరించి ప్రజాపతులకు మొక్కి భగవత్ స్వరూపాలైన దేవతలకు నమస్కరించగా చూసి బ్రహ్మదేవుడు, శుక్రాచార్యుడు, ఇతర మునిశ్రేష్ఠులందరూ కలిసి దితిజులు తనుజులు కల రాక్షస రాజ్యానికి ప్రహ్లాదుని పట్టాభిషేక్తుని చేశారు. అతని చేత పూజించబడి దీవించారు. తర్వాత ఈశ్వరుడు మొదలైన సమస్త దేవతలు వివిధంగా ప్రహ్లాదుని ఆశీర్వదించి ప్రహ్లాదుని ధన్యుణ్ణి చేసి బ్రహ్మదేవుని ముందుంచుకొని తమ తమ స్వస్థానాలకు తరలిళ్లారు. ఈ విధంగా నారద మహర్షి చెప్తున్నారు. విష్ణువు వైకుంఠ ద్వారపాలకులు ఇద్దరిని బ్రాహ్మణ శాపం మూలంగా మొదటి జన్మలో దితిపుత్రులైన హిరణ్యాక్ష హిరణ్య కశిపులను వరాహ నారసింహ రూపాలతో అవతరించి సంహరించాడు. రెండో జన్మలో రాక్షస పుట్టుక ధరించిన రావణ కుంభకర్ణులను శ్రీరాముని రూపంలో సంహరించాడు.
మూడవ జన్మలో శిశుపాల దంతవక్త్రులను పేరుతో ప్రఖ్యాతి వహించిన వారిని శ్రీకృష్ణ రూపంలో సంహరించాడు. ఈ విధంగా 3 జన్మల దృఢమైన వైరముతో, అనుబంధంతో, నిరంతరం అలవడిన ధ్యానంతో వారు సమస్త దోషాల నుండి విముక్తి పొంది మహావిష్ణువును చేరుకున్నారు అని నారదుడు చెప్పారు. ఈ విధంగా అన్నాడు: శ్రీ రమణీయమైన నారసింహ విహారము, నింద్ర శత్రు సంహారము, పుణ్య భాగవతుడైన నిశాచరనాథ పుత్రు సంచారము, నెవ్వడైన సువిచారత విన్న పఠించినన్ శుభాకారము తోడ నే భయము గల్గని లోకము జందుభూవరా. నారద మహర్షి చెప్తున్నారు: ఓ ధర్మరాజా, లక్ష్మీప్రదమైన నరసింహుని ఆ లీలా విలాసాన్ని, ఆ లీలా కేళనాన్ని ఎవరు వింటారో, అలాగే ఇంద్రశత్రువైన హిరణ్యకశిపుడి సంహారాన్ని, పావనుడైన భగవద్భక్తుడు ఆ ప్రహ్లాదుడి నడవడిని, ప్రహ్లాద చరిత్రను మంచి ఆలోచనతో విన్నా సరే, చదివినా సరే మంగళాకారంతో ఏ భయము కలగని లోకాన్ని పొందుతాడు. జలజాత ప్రభవాదులున్మనములో చర్చించి భాషావళింబలు కన్లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబుని ఇంటిలో జలియై మేనమరుందియై సచివుడై చిత్త ప్రియుండై మహాఫల సంధాయకుడై శరించుటలు నీ భాగ్యంబు రాజోత్తమా. నారద మహర్షి ధర్మరాజుతో చెప్తున్నారు: రాజశ్రేష్ఠ, బ్రహ్మాది దేవతలు సైతం మనస్సులో ఆలోచించి వాక్కుతో వర్ణించ శక్యం కాని ఆ పరమాత్మ జనార్దనుడు అనే పేరుతో అవతరించాడు. ఆ పరబ్రహ్మ స్వరూపం నీ ఇంట్లో నీకు మిత్రుడై, మేనత్త కొడుకై, మంత్రి, నీకు సలహాలు చెప్తూ, మనస్సుకు ఇష్టడై, గొప్పవైన ఇహపర సౌఖ్యాలనిచ్చే వాడై మెలగడం నీ అదృష్టం అని ధర్మరాజుకు నారదమునేంద్రుడు ప్రహ్లాద చరిత్రను వివరించారు. ప్రహ్లాద చరిత్ర పఠనం చదవడం అయిపోయిన తర్వాత లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, ఆదిశంకరాచార్య విరచిత లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుదాం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీటకోటి సంఘట్టితాంఘ్రి కమలామల కాంతి కాంత లక్ష్మీల సత్కుచ సరోరుహ రాజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసారదావదహనాకర భీకరోరు జ్వాలావళీభిరతి దగ్ధ తనూరుహస్య త్వత్పాద పద్మ సరసీరుహమాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసారజాలపతితస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్రజుషోపమస్య ప్రోత్కంఠిత ప్రచులతాలుకమస్తకస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసారకోపమతి ఘోరమగాధ మూలం సంప్రాప్య దుఃఖ శతసర్ప సమాకులస్య దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార భీకర కరీంద్ర కరాభిఘాత నిస్పీడ్యమానవపుష సకలార్తినాశ ప్రాణ ప్రయాణ భవభీతి సమాకులస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార సర్ప విషదిగ్ధ మహోగ్ర తీవ్ర దంశ్రాగ్రకోటి పరిదష్ట వినష్టమూర్తే నాగారి వాహన సుధాబ్ధి నివాస శౌరే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార వృక్షమఖ బీజమనంత కర్మ శాఖాయుతం కర్ణపత్రమనంగ పుష్పం ఆరుహ్య దుఃఖ ఫలిత చకిత దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార సాగర విశాల కరాళ కాళ నక్రగ్రహ గ్రసిత నిగ్రహ విగ్రహస్య వ్యగ్రస్య రాగ నిచయోర్మిని పీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం.
సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మాం ప్రహ్లాద ఖేద పరిహార పరావతార లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసార ఘోర గహనే చరతో మురారే మారోగ్రభీకరం మృగ ప్రవరార్థితస్య ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం బద్ధ్వా గలే యమభటా బహుతర్జయంత కర్షంతి యత్ర భవ పాశశతైర్యుతం మాం ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణు యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్టన్ వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అంధస్య మే హృత వివేక మహాధనస్య చోరైర్మహాబలిభిరింద్రియ నామధేయైః మోహాంధకార కుహరే వినిపాతితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాది భాగవత పుంగ వహృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం లక్ష్మీ నృసింహ చరణాబ్జ మధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ ఏ తత్పఠంతి మనుజా హరిభక్తియుక్త స్థేయాంతి తత్పద సరోజ మఖండ రూపం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.